కరిష్మా, రేష్మ మరియు మనీషా ముగ్గురు సోదరీమణులు. అతనికి ఒక సోదరుడు మయాంక్ కూడా ఉన్నాడు. మయాంక్ తన సోదరీమణులను చాలా ప్రేమిస్తాడు. అయితే మయాంక్ భార్య సవిత మాత్రం ఈ విషయంలో మయాంక్కి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆమె తన కోడలుకి ఎంత హాని చేయగలదో ఆమె అదే చెడ్డ పనులు చేస్తూనే ఉంది మరియు ఆమె కోడలుపై కూడా పాలిస్తుంది. కరిష్మా, మీరు ఇంకా అల్పాహారం వండలేదా? మీ సోదరుడు ఆఫీస్కి రావడానికి ఆలస్యం అవుతున్నాడు. కరిష్మా, ఈ అలసత్వం వదిలే. రేపు నువ్వు ఇంకొకరి ఇంటికి వెళ్ళాలి. ఇలా పనిచేస్తే ప్రజలు ఏమంటారు? అమ్మా, కోడలు నీకు ఏమీ నేర్పలేదని. మీ ఇద్దరు అక్కలు రేష్మ ఎక్కడున్నారు? బజారుకి పోయి మనీషా నిద్రపోతోంది. మరి ఈ రాణి ఇంకా నిద్రపోతున్న సవిత, అమ్మా చూడు, మీరు మీ కుమార్తెల మార్గాలను అనుసరిస్తున్నారా? కోడలు ఏమైంది? నా కుమార్తెలు ఉదయాన్నే ఏమి చేశారు? హే, ఆమె ఇప్పుడే లేచి వంటగదికి వెళ్ళింది. రెండవవాడు ఉదయాన్నే బయటికి వెళ్లాడు మరియు మూడవవాడు ఇంకా నిద్రపోతున్నాడు. ఈ మూడింటితో నేను ఏమి చేయాలి? నేను చింతిస్తున్నాను. నేను వెళ్ళి అతన్ని లేపి రేష్మతో మాట్లాడాను. సవిత నేరుగా మనీషా గదిలోకి వెళ్లి చెప్పింది. హే రాణి, త్వరగా మేల్కొలపండి. సూర్యుడు మీ తలపైకి వచ్చాడు. కోడలు, నన్ను కొంచెం సేపు పడుకోనివ్వండి. నేను రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. యూనిట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఏమిటి? నువ్వు మర్యాదగా లేచినా లేవా, లేక నీ మీద బకెట్ నిండా నీళ్లు పోస్తాను. లేదు కోడలు, నాకు మంచం మీద పడుకోవడం ఇష్టం లేదు. నేను లేస్తాను. మనీషా త్వరగా లేచి బాత్రూంకి వెళ్ళింది. అందరూ హాయిగా కూర్చుని బ్రేక్ఫాస్ట్ చేస్తుండగా హఠాత్తుగా రేష్మ తన చేతిలో బజారు నుండి సరుకులు తెచ్చింది. సవిత రేష్మను చూడగానే ఆమెపైకి దూసుకెళ్ళింది. ఇదిగో రాణి వచ్చింది. ఎలాంటి సామాన్లు తీసుకురావాలి? పొద్దున్నే ఆమె కళ్ళు రెప్పవేయగానే మార్కెట్కి బయల్దేరినా. కోడలు, నిన్న నువ్వు ఇంట్లో సామాన్లు అన్నీ తీసుకురావాలి అని అరుస్తున్నావు. ఇంట్లో ఎవరికీ ఏమీ సంబంధం లేదు. ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్లి సరుకులు తెచ్చినప్పుడు మీరు కూడా దీనితో ఇబ్బంది పడుతున్నారు. అమ్మను చూడండి. మీ కుమార్తె నాలుక కత్తెర కంటే వేగంగా కదులుతుంది మరియు మీరు మీ ప్రియమైన సోదరితో ఏమీ చెప్పరు. రేష్మ, మీ కోడలుతో ఇలా మాట్లాడకండి. క్షమాపణ చెప్పండి. సోదరా, నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇప్పుడు మీ కోడలు మాకు తక్కువ ఆర్డర్లు వేయవద్దని చెప్పండి. మేము ఈ ఇంటి ఆడపిల్లలం మరియు మీ భార్య కోడలు పనిమనిషి కాదు. మాట్లాడండి. వారి క్షేమం కోసం ఏదైనా చెబితే వారు బాధపడతారు. ఈ ఇంట్లో నా గౌరవం ఇదే. చూడు తల్లి, నీ కూతురు నాతో ఏ స్వరంలో మాట్లాడుతోందో. సవిత అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మయాంక్ చాలా కోపంగా ఉంటాడు. అతను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పుడు కరిష్మా రేష్మకు వివరిస్తుంది. రేష్మా, మీరు మీ కోడలికి క్షమాపణ చెప్పాలి. సరి అయినదా? కాని సోదరి, నేను ఏమీ చేయలేదు. నేను ఎందుకు క్షమాపణ చెప్పాలి? అవును, రేష్మా దీదీ ఇంట్లోకి రాగానే ఆమె కోడలు ఆమెపై అరిచింది. అవును, అది భావి తప్పు అని నేను అంగీకరిస్తున్నాను. కోడలు పూర్తిగా తల్లిని తన అధీనంలోకి తీసుకుంది కాబట్టి ఇలా చెప్తున్నాను. ఆమె మా మాట కూడా వినదు. మయాంక్ భయ్యా ఎల్లప్పుడూ మాకు అండగా ఉంటాడు. కాబట్టి మీరు అతని మాట వినాలి. ఉంచి ఉండాలి కదా. ఉపయోగం లేదు దీదీ, ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. కోడలు వాళ్లని కూడా మన మీద రెచ్చగొడుతుంది. అప్పుడు అమ్మలాంటి వాళ్లు కూడా మనం ఏది చెప్పినా నమ్మరు. ఇలాగే సవిత తన ముగ్గురు కోడళ్లను ఏదో ఒక విషయంలో ఇబ్బంది పెట్టేది. ఒకరోజు మయాంక్ తన ముగ్గురు సోదరీమణులకు బహుమతులు తెచ్చాడు. కరిష్మా, ఇది మీకోసం సెట్ చేసిన నెక్లెస్. రేష్మా, మీకు మరియు మనీషాకు అందమైన దుస్తులు. మీకు పుస్తకాలంటే ఇష్టమా? మీకోసం పుస్తకాలు తెచ్చాను. ధన్యవాదాలు సోదరుడు. కరిష్మా, మీ నెక్లెస్ చాలా అందంగా ఉంది. మీకు ఎక్కడ నుండి వచ్చింది? నేను ఈ డిజైన్ను 3 రోజుల క్రితం ఫోన్లో సోదరుడికి చూపించాను మరియు ఈ రోజు సోదరుడు దానిని తీసుకువచ్చాను. సవిత తన ఇద్దరు అక్కాచెల్లెళ్ళు ఇచ్చిన బహుమతులు చూసి అసూయతో కరిష్మా నెక్లెస్ కూడా బాగా ఇష్టపడింది. మీరు మీ సోదరీమణుల కోసం ఎంత చక్కని హారం తెచ్చారు. నాకు ఎవరూ బహుమతి ఇవ్వలేదు. ఈ హారాన్ని ఈరోజే దొంగిలిస్తాను. రాత్రి సవిత కరిష్మా నెక్లెస్ని దొంగిలించింది మరియు అదే విధంగా ఆమె తన సోదరికి నచ్చినది ఇస్తుంది. ఆమె అడగలేదు, కానీ రాత్రి చీకటిలో దొంగిలించింది. ఇలా రోజులు గడిచాయి మరియు సవిత మయాంక్ హృదయంలో కూడా అతని సోదరీమణులపై ద్వేషాన్ని సృష్టించింది. ఒకరోజు మయాంక్ కరిష్మా మరియు రేష్మా మధ్య సంబంధాన్ని చూసి ఇంట్లో అందరికీ చెప్పాడు. తల్లి, కరిష్మా మరియు రేష్మ మధ్య చాలా మంచి సంబంధం ఏర్పడింది. వాళ్లు రేపు వాళ్లని చూడడానికి వస్తున్నారు. మీరు సవిత కలిసి అన్ని సన్నాహాలు చేసుకోండి. ఇది విన్న కరిష్మా మరియు రేష్మ సంతోషిస్తారు. అయితే సవిత అనుకుంటుంది, ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లకు పెళ్లి జరిగితే
ఇంట్లో మరియు వెలుపల ఎవరు పనిచేస్తారు? మనీషా నంబర్ 1 బద్ధకం. ఆమె నుండి ఏమీ ఆశించడం పనికిరానిది. నాకు ఇది ఇష్టం. పెళ్లి ఆగిపోవాలి. మరుసటి రోజు అందరూ వరుడి కుటుంబాన్ని స్వాగతించడానికి సిద్ధమవుతున్నారు. అప్పుడు మయాంక్ వచ్చి తన సోదరీమణులతో ఇలా అన్నాడు. మీరిద్దరూ రెడీగా ఉన్నారు. చూడు, అబ్బాయిలిద్దరూ చాలా మంచివారు. నేను ఏ రాయిని వదిలిపెట్టను. అందుచేత వాళ్ల ముందు మంచిగా ప్రవర్తించండి మరియు మీ కోడలుతో గొడవలు పెట్టుకోకండి. కరిష్మా, నేను నీకోసం తెచ్చిన హారాన్ని నువ్వు వేసుకో. తమ్ముడు, నేను చాలా కాలంగా ఆ హారం కోసం వెతుకుతున్నాను, కానీ నాకు అది దొరకలేదు. నెక్లెస్ పోగొట్టుకున్నావా? నువ్వు అది ఎంత ఖరీదునో తెలుసా? ఏ పని సరిగ్గా చేయలేరు. కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మయాంక్. కొంతసేపటికి అబ్బాయిలు కూడా వస్తారు. వారు ఇద్దరు సోదరీమణులను ఇష్టపడతారు మరియు సంబంధం ధృవీకరించబడింది. కానీ సవిత మనసులో ఇంకేదో వంటపట్టింది. ఆమె కరిష్మా జాతకంతో పండిట్ జీ వద్దకు వెళ్లేది మరియు వారికి డబ్బు ఇవ్వడం ద్వారా ఆమె కరిష్మా జాతకాన్ని మార్చింది. కరిష్మా జాతకం అబ్బాయి కుటుంబానికి వెళ్ళినప్పుడు వారు దుర్గను పిలుస్తారు. సోదరి, మేము మా పండిట్జీకి కరిష్మా జాతకాన్ని చూపించాము. మీ కుమార్తె జాతకం దోషాల పెట్టె కాదు. చూడు, నా భర్త మరియు నేను ఈ విషయాలన్నింటినీ గట్టిగా నమ్ముతాము. అందుకే మా అబ్బాయికి నీ కూతురికి పెళ్లి చేయలేకపోతున్నాం. ఈ విధంగా కరిష్మా యొక్క సంబంధం విచ్ఛిన్నమైంది మరియు కుటుంబ సభ్యులందరూ చాలా విచారంగా ఉన్నారు. ఇప్పుడు కరిష్మా సంబంధం తెగిపోయిందనుకోండి కవిత. ఇప్పుడు రేష్మతో కూడా సంబంధాన్ని తెంచుకోవాలనుకుంటున్నారా? నేను ఏమి చేయాలి? ఇప్పుడు సవిత తన స్వరం మార్చి తెలియని నంబర్ నుండి రేష్మ కాబోయే అత్తమామలకు కాల్ చేసింది. హలో, నేను ఎవరో మరియు నేను ఎవరో తెలుసుకోవడం మీకు అవసరం లేదు. రేష్మ ఒకరితో 2 ఏళ్లుగా ఎఫ్ఐఆర్ నడుపుతోందని వినండి. సవిత రేష్మతో సంబంధాన్ని తెంచుకోవడానికి ఈ మాట చెప్పడం సరిపోయింది. ఇప్పుడు రేష్మ సంబంధం కూడా తెగిపోయింది. మయాంక్ మరియు దుర్గాదేవి రేష్మాను చాలా తిట్టారు మరియు ఆ అబ్బాయి గురించి అతనిని మళ్లీ అడగడం మొదలుపెట్టారు. మీరిద్దరూ నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? హే, నా జీవితంలో అబ్బాయి ఉంటే నేను చెబుతాను కాదా? ఎవరూ లేనప్పుడు నేను అబ్బాయిని ఎక్కడ నుండి తీసుకురావాలి? కాబట్టి మీ కాబోయే అత్తమామలను ఎవరు పిలిచారు? అమ్మా, ఎవరు పిలిచారో నాకు తెలియదు. నేను నిజం చెబుతున్నాను. నేను ఇంతకుముందే చెబుతున్నాను. దాని పగ్గాలను లాగండి. కానీ నా మాట ఎవరు వింటారు? నువ్వు మౌనంగా ఉండు కోడలు, ఇదంతా నీ పని. ఇప్పుడు తమ కోడలు ఇదంతా చేస్తుందని ముగ్గురు అక్కాచెల్లెళ్ళు నమ్ముతున్నారు. ముగ్గురు అక్కాచెల్లెళ్ళు తమ కోడలికి గుణపాఠం చెప్పేందుకు లాయర్ను నియమించుకుని ఇంట్లో వాటా డిమాండ్ చేస్తున్నారు. చూడు సోదరా, తల్లిదండ్రుల ఆస్తిలో కొడుకులకి ఉన్నంత హక్కు కూతుళ్లకు ఉంది. అందువల్ల ఈ ఇల్లు 4 భాగాలుగా ఉంటుంది మరియు మా వాటా మాకు కావాలి. నేను నీకు ఏమి చేయలేదు మరియు ఈ ఇంట్లో వాటా అడుగుతున్నావా? అన్నయ్య, నువ్వు, అమ్మ మా మాట వినడం లేదు. అక్కా చెల్లెళ్ళు మమ్మల్ని పెళ్లి చేసుకోనివ్వరు. ఎందుకంటే మా పెళ్లిలో నువ్వే ముఖ్యమని వాళ్ళు అనుకుంటారు. మీరు డబ్బు పెట్టుబడి పెడతారా మరియు వారు మాలాంటి ఉచిత పనిమనిషిని ఎక్కడ పొందుతారు? కాబట్టి మేము కోడలితో జీవించలేము. సోదరీమణులు మా వాటా కావాలి. అరే, మీ కోడలిని ఇలా దూషించినందుకు సిగ్గుపడాలి. ఆమె మీ గురించి ఎంత ఆలోచిస్తుంది? అవును అమ్మా, కోడలు మన గురించి చాలా ఆలోచిస్తారు. పగలు రాత్రి తనని తాను ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తూనే ఉంటుంది. నేను 3 కోడళ్లను ఇబ్బంది పెడుతున్నాను మరియు ఆమె నన్ను చదువుకోనివ్వదు. రాత్రిపూట మా రూముల్లో అక్కాచెల్లెళ్ల మధ్య సంబంధాన్ని తెంచుకున్నవాడు. ఆమె కూడా వచ్చి మా వస్తువులను దొంగిలిస్తుంది. సవిత 3 కోడలు తమ అభిప్రాయాలను పంచుకుంటారు. కానీ ఆమెప్పుడు కోర్టు తేదీ కూడా ప్రారంభమైంది. కోడలు అంత తేలిగ్గా ఒప్పుకోకపోవడంతో భర్తకు, అత్తగారికి అసలు విషయానికి చెప్పింది. ఆమె 3 సోదరీమణులకు చెప్పి క్షమాపణలు చెప్పారు. మయాంక్ మరియు దుర్గా కూడా తమ తప్పును అంగీకరించారు. కరిష్మా మరియు రేష్మలకు మంచి సంబంధం దొరుకుతుందని ఇప్పుడు సవిత స్వయంగా గ్రహించింది మరియు వారికి వివాహం చేశారు.